కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ మెజారిటీలో రికార్డు బ్రేక్ చేశారు. కేసీఆర్ వినోద్ పేరిట ఉన్న రికార్డుల్ని తిరగరాశారు. ప్రత్యర్థుల బలహీనతలే బండి సంజయ్కు కలిసొచ్చాయనే వాదనలు ఉన్నాయి. హిందుత్వ సెంటిమెంటు బీజేపీకి విజయాన్ని అందించిందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో సానుభూతి పనిచేసిందా? రెండోసారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్కు అధిష్టానం గిఫ్ట్ ఇవ్వబోతోందా? కరీంనగర్ కాషాయ దళపతికి పదోన్నతి లభిస్తుందా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో అందరూ ఊహించిన ఫలితమే వచ్చింది. బీజేపీ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మరోసారి బంపర్ మెజారిటీతో గెలుపొందారు. ఈ నేత గెలుపులో హిందుత్వ సెంటిమెంట్ తో పాటు ప్రత్యర్థుల బలహీనతలు కూడా కలిసొచ్చాయి. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడయ్యాక కరీంనగర్ కు పెద్దగా సమయం కేటాయించలేదన్న విమర్శలు గతంలో వచ్చాయి. అందుకే పార్లమెంట్ ఎన్నికలకు 3 నెలల ముందు నుంచే ప్రతి గ్రామంలోనూ పర్యటించారు. ప్రజాహిత యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం కూడా లోక్సభ ఎన్నికల్లో కలిసొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్కు కరీంనగర్ నియోజకవర్గంలో 89,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయారు. కారు పార్టీ అభ్యర్థికి 92,000 ఓట్లొచ్చాయి. అంటే 3,000 ఓట్ల తేడాతో మాత్రమే బండి సంజయ్ ఓటమి పాలయ్యారు. హిందువులంతా ఏకపక్షంగా నిలబడితే గెలిచేవారు. అయితే ఆ ఓటమి పార్లమెంట్ ఎన్నికల్లో కలిసొచ్చింది. సానుభూతి కొంతవరకు పనిచేసింది. ఈ ఎలక్షన్లో బండి సంజయ్ ఏకంగా ఒక కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే 1,23,000 పైచిలుకు ఓట్లు సాధించారు. అంటే అసెంబ్లీతో పోలిస్తే ఈసారి 34,000 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇదే సమయంలో బీఆర్ఎస్ 92,000 నుంచి 29,000 ఓట్లకు పడిపోయింది. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో 3వ స్థానంలో నిలిచిన కాంగ్రెస్ మాత్రం పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 2వ స్థానానికి వచ్చింది. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కరీంనగర్ నియోజకవర్గమే బండి సంజయ్కు ఏకంగా 59,372 ఓట్ల మెజారిటీ తెచ్చిపెట్టింది. అందుకే పోగొట్టుకున్న చోటే బండి సంజయ్ వెతికి పట్టుకున్నారు అన్న చర్చ జరుగుతోంది. క్యాడర్లో అసంతృప్తిని పోగొట్టిన బండి సంజయ్కు ప్రత్యర్థులు కూడా చాలా బలహీనంగా కనిపించారు. వాస్తవానికి కారు పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ కొంత బలమైన నేతే. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ దళం అధికారం కోల్పోవడం అతిపెద్ద మైనస్ గా మారింది. మరోవైపు వినోద్ కుమార్ స్థానికుడు కాదనే వాదాన్ని బండి సంజయ్ బలంగా జనంలోకి తీసుకువెళ్లారు. పైగా నాస్తికుడని, దేవుణ్ణి నమ్మరు అంటూ సెంటిమెంట్ ను రగిల్చారు. ఇక అయోధ్య రామ మందిర ప్రతిమలను ఇంటింటికి చేర్చి ఆధ్యాత్మిక వాతావరణం కలిగించారు. కేసీఆర్ కు కుడిభుజంగా ఉన్న వినోద్ కుమార్ ను 3వ స్థానానికి పరిమితం చేయటంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. చివరి వరకు ఖరారు చేయలేదు. అయినప్పటికీ పోలింగ్ కు చివరి 2 రోజుల్లో ఆ పార్టీ భారీగా పుంజుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు టికెట్ విషయంలో పొన్నం ప్రభాకర్ పట్టుబట్టి మరీ ఇప్పించుకోగలిగారు. సామాజిక సమీకరణాలు కూడా హస్తం కారు పార్టీలను దెబ్బకొట్టాయి. బండి సంజయ్ కుమార్ బీసీ నేత. ప్రత్యర్థులిద్దరూ వెలమ సామాజిక వర్గానికి చెందినవారు కావడం కూడా కమలం పార్టీ అభ్యర్థికి కలిసొచ్చింది. డబ్బు మూటలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఓటర్లను కొనేందుకు సిద్ధమవుతున్నారు అంటూ సంజయ్ బలంగా జనంలోకి తీసుకువెళ్లారు. అన్నిటికీ మించి వేములవాడలో ప్రధాని మోదీ సభ సక్సెస్ కావడంతో బీజేపీకి మరింత బలం వచ్చింది. ఇలా అన్ని రకాల అనుకూల అంశాలు బండి సంజయ్కు కలిసొచ్చాయి. ఇక మెజారిటీ విషయంలో కూడా బండి సంజయ్ రికార్డు సృష్టించారు. 2,25,209 ఓట్ల ఆధిక్యతను సాధించారు. గతంలో కేసీఆర్, వినోద్ కుమార్ కొచ్చిన మెజారిటీని అధిగమించి చరిత్ర సృష్టించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో 2006లో కరీంనగర్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. అప్పట్లో కేసీఆర్ కు 2,01,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో సాధారణ ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ ఎంపీకి 2,05,000 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఆ రికార్డులను బండి సంజయ్ బద్దలుగొట్టారు. రికార్డు విక్టరీతో బీజేపీ క్యాడర్ జోష్లో ఉంది. త్వరలోనే ఈ నేతకు కేంద్రంలో మంచి పదవి లభిస్తుంది అనే ఆశాభావం వ్యక్తమవుతోంది. సంజయ్కు అధిష్టానం ఏం గిఫ్ట్ ఇస్తుందో చూడాలి మరి.